ఏలూరు జిల్లా కైకలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. దీంతో కైకలూరు జనసంద్రంలా మారింది. భారీ జన సందోహంతో నామినేషన్తో దూలం నాగేశ్వరరావు నామినేషన్ వేసేందుకు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ డాన్స్ చేశారు. నామినేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీ కోటా శ్రీధర్, ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ యాదవ్ పాల్గొన్నారు. కైకలూరు ఎంఆర్ఓ కార్యాలయంలో అసిస్టెంట్ కలెక్టర్ పూజకు నామినేషన్ పత్రాలు అందజేశారు. అనంతరం దూలం నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ కైకలూరులో డబ్బు సంచులతో రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్ని చేసినా జూన్ 4వ తారీఖు తెలుస్తుందంటూ ప్రజలందరూ మళ్లీ జగనన్ననే కోరుకుంటున్నారని తెలిపారు. నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే జగనన్న పేరు చెప్తేనే ప్రతి ఇంటిలో ఉన్నటువంటి మహిళ జగనన్న రావాలి, ఈ ప్రభుత్వమే కావాలన్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది. అంటేనే పేదల పార్టీ, పేదలు ఎక్కువగా ఉన్నటువంటి పార్టీ, కార్యకర్తలు కూడా పేదవారుగా జగనన్న మీద అభిమానంతో తిరిగేటువంటి కార్యకర్తలు వీళ్ళందరూ కూడా. మరి ఇలాంటి పేదల పార్టీకి ఈ రోజున ప్రజల్లోకి వెళితే బ్రహ్మరథం పడుతున్నారు. జగనన్న ఉండబట్టే ఈ రోజున ఈ 5 సంవత్సరాల కాలంలో అనేక సంక్షేమ పథకాల వల్ల మా కుటుంబాలు చక్కగా ఆనందంతో గడుపుతున్నాము, మా బిడ్డలను చదివించుకుంటున్నాం. ఉండాలి, ఒక ఎమ్మెల్యే అవ్వాలి, ఒక మంత్రి అవ్వాలంటే అవ్వాలి, తప్పేం కాదు. అది అందరికీ ఉంది హక్కు. హక్కులతో పాటు మనకు ఎవరైతే మనల్ని ఈ మహాభాగ్యం కలిగించారో వాళ్ళకి సేవ చేయాలన్నటువంటి ఆలోచన కూడా ఉండాలి. నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్